ఇప్పుడు వెంకీ, ఇప్పుడు నీ ప్రతి కథ సురేష్ బాబు వింటారు కదా, డెసిషన్ తీసుకునేటప్పుడు మీ మధ్య జరిగే డిస్కషన్ ఏంటి? ఇది సబ్జెక్ట్ వద్దంటే చేయడము, అది ఆడకపోవడం అనుకోమ్మా, ఉంటాయి. లేకపోతే ఆడింది అనుకోమ్మా, ఎట్లా జరిగినవేనా అలా? సినిమా పేర్లు చెప్పను కానీ బట్ ప్రతి సినిమా వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ డిస్కషన్ అండ్ తను చాలా ఫ్రాంక్ గా ఆనెస్ట్ గా చెప్తారు. అంటే ఆయన చెప్పే లోపు ఇంకో 2 సినిమాలు చేసేయచ్చుగా. అదే ప్రాబ్లం ఏంటంటే తను చెప్పే లోపల చాలా టైం పడుతుంది కాబట్టి ఐ రిమెంబర్ వన్ మూవీ ఈ డెంట్ లైక్ ద స్క్రిప్ట్ దట్ మచ్, ఎక్కడో మిస్ కొడతా ఉంది. బట్ నాకు మీరు అన్నట్టు ఏదో ఒకటి చేయాలి కదా, మనం ఏదో చేయాలని ఎక్కడో ఐ వాంటెడ్ టు స్టార్ట్ ద ఫిలిం అండ్ ఈ రోట్ అ నోట్ క్లియర్గా, ఇది 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 అన్ని తప్పులు నువ్వు చేయాలంటే చేసుకుని తీసుకో, యూనో జస్ట్ నువ్వు ఫోన్ అలా పడేస్తావే. ఇది నేను రాసి పెట్టాను, ఇదిగో ఇది చూడు, ఈ ఫిల్మ్ చూస్తే మొత్తం ఇట్స్ గోయింగ్ టు బి అ బిగ్ ఫ్లాప్, నీ ఇష్టం నువ్వు చేసేది. సో అయింది, అటర్ ఫ్లాప్ అయింది. బికాస్ హిస్ జడ్జ్మెంట్ ఇస్, దేర్ ఇస్ నో డౌట్, హీస్ గాట్ వన్ ఆఫ్ ద బెస్ట్ జడ్జ్మెంట్స్ ఇన్ స్క్రిప్ట్స్. ఆ ఇద్దరి మధ్యలో ఫెయిల్ అయ్యే మాత్రం గ్యారంటీగా చెప్పేస్తా, ఇది అయిపోతే చేయొద్దని చెబుతాను. సూపర్ సక్సెస్ లైని తను తీసుకున్న జడ్జ్మెంట్ అంత బాగా నేను తీసుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ చంటి ఉంది, అది తమిళ్లో ఆడుతుంది ఆ సినిమా. నాకు ఒకరోజు ఫోన్ చేసి మెడ్రాస్లో సినిమా ఆడుతుందంటే, బాగా ఆడుతుందంటే వెళ్ళి చూడన్నారు. నేను సరే కనుక్కుంటానని మా నాన్న పంపించా సినిమా చూడమని. నాన్న చూసి పర్వాలేదు వెంకటేష్కి సూట్ అవుద్దా అని వచ్చేసారండి, బాగాలేదని. నాకు మళ్ళీ ఫోన్ చేసి ఎట్టగొట్టి సినిమా తీసుకురా అన్నారు. నేను రాఘవేంద్రరావుని పరశురామ్ వెంకటేశ్వరరావు నిద్రని తీసుకెళ్ళి, సార్ ఇది బాగుంటుందా వెంకటేష్ అడుగుతున్నాడు అంటే, ఐ డోంట్ హ్యావ్ ద కేపబిలిటీ టు జడ్జ్ దట్ ఫిల్మ్. ఈ సెట్ చేయండి అన్నారు, చేసాం, హిట్ అయింది. నాకు ఇలాంటి కథలు రాయరు ఎవరు, సుందరకాండ్ లాంటిది రాయరు, చంటి లాంటిది రాయరు, అది అలా చేయాలా, పవిత్ర బంధం ఉంది, తను చూస్ చేసుకున్నాడు. ఇప్పుడు ఎప్పుడైనా కథ వినేటప్పుడు ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్గా వింటావా, ఒక అన్నయ్యలాగా వింటావా? ఫస్ట్ ఎప్పుడు ప్రొడ్యూసర్గానే వింటాను. అంటే తనకు పనికొచ్చినా కూడా అప్పుడు తీసేవాడికి మిగులుద్దా మిగలదా, వాడు ఇప్పుడు ఇంతో తీసి మళ్ళీ పోయిందని మళ్ళీ మన ఇంటి చుట్టూ తిరిగి అలా ఉంటారు ఎందుకు మనకి. నేను ముందే చెప్పేస్తాను, సార్ మీరు సినిమా తీస్తున్నారు, ఇది ఆడదు, ప్రొడ్యూసర్కే చెప్పేస్తాను. మీరు తీస్తున్నారండి, మీకు నచ్చింది అంటున్నారు, నాకు మాత్రం నచ్చలేదు, మీరు కావాలంటే చేసుకోండి, తర్వాత నన్ను వచ్చి అడగండి. నాకు అది ఒక్కోసారి కొంచెం అతిగా ఉంటుంది. అంటే మేము సినిమా శుభ్రంగా తీసుకుంటే ఈడొచ్చేంటి బాగుండదు అంటున్నాడు అంటారు. బట్ నాకు భయం బాబు అది.